श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మబంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణం 606వ భాగం చూడాలా. మళ్ళీ ఆ కుంభుడి వేషంలో సికిధ్వజుని ముందు వాలింది. అప్పటి నుండి ఈ సికిధ్వజుడు నిర్వికల్ప సమాధిలో అలాగే దీక్షగా కూర్చునుండిపోయాడు. ఇక ఆ నిర్వికల్ప సమాధి నుంచి లేపడానికి ఈమె ఉద్యుక్తురాలైందనమాట. భయంకరమైనటువంటి ఒక సింహనాదం చేసింది. యోగంలో ఈమె బాగా నిష్ణాతురాలు కదా, అన్ని విద్యలు వచ్చి ఈమెకి పెద్ద సింహనాదం చేసింది అనమాట. ఆయన ఏమీ చెలించలా, మెళకువ రాలేదు ఆయనకి. ఏమి అసలు ఎలా ఉందంటే చెక్కు చెదరలేదు. ఆయన ఆ సమాధి ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఆలోచించింది, ఈ మహానుభావుడు బాగా స్వస్థతలో ఉండిపోయాడు, ఈయన సమాధిలో బాగా పరాకాష్ఠని పొందాడు, ఇలాగే ఉండాలి నిజంగా ఎవరైనా సరే అని శబాష్ అనుకుందనమాట. అయితే ఈ శరీరంలో ఇంకేమైనా ఆ సత్వశేషం ఏదైనా ఉందా, సత్వశేషం ఇంకా ఉన్నదా, జీవలక్షణం ఏదైనా ఉందా, అది పరీక్షించాలి. ఇప్పుడు జీవానికి బీజమైంది ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి కనుక ఉన్నట్లయితే ఆయనని మళ్ళీ అక్కడి నుంచి ఉద్దీపన లేపితే తిరిగి అతనికి ప్రజ్ఞ వస్తుంది. అప్పుడు ఆయన ఇక వెలుపలిగా దాంట్లోంచి బయటపడతాడు. అప్పుడు నన్ను చూచి అంటే ఇక ఈమె చూడాల అంటే కుంభుడి వేషం తర్వాత అయినా సరే అనుకుంటుంది ఆమె, నన్ను చూసి ఇక దాంపత్య భావం ఆయనకి కలుగుతుందేమో. ఒకవేళ అటువంటిది ఏదీ లేదనుకో, ఆ సమాధి లేవలేదనుకో ఆయన, ఇక అప్పుడు నేను కూడా అప్పుడు ఈమె రెండోది సెకండ్ ప్లాన్ బి చెప్పుకుంటుంది తనకు తాను, నేను కూడా నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోతాను, ఆయనతో పాటు నేను అనుసరించి వెళ్ళిపోతాను అని ఆలోచించి ఈ యోగ మార్గంలో రకరకాల టెక్నిక్స్ వచ్చు, యోగా టెక్నిక్స్ ఏమికి, ఆ యోగ మార్గంలో ఏం ప్రయత్నించి ఆ యొక్క అతనిలో ఇంకా సత్వశేషం ఉన్నట్లు గ్రహించిందట. స్పర్శ చేతనే గ్రహించిందట. ఆయనను తగిలి స్పర్శ చేతనే సత్వశేషం ఉన్నట్లు, ఇంకా జీవ లక్షణం ఉన్నట్లుగా గ్రహించిందట. ఓ ఇతనికి మళ్ళీ ప్రజ్ఞ వస్తుంది, మళ్ళీ లేస్తాడు ఇతను అనుకున్నదట. ఇది వింటూనే ఇక్కడ రాముల వారు ఉన్నాడు కదా, ఎవడు వశిష్ఠుడు రాముల వారి సంవాదం కదా ఇది, రాముల వారు పట్టుకున్నారు. బాగానే ఉంది స్వామి, గురువుగారు మీరు చెప్పేది, ఆ సత్వశేషం అన్నారే, ఏమిటా సత్వశేషం? అదేంటో అతనికి అసలు నిర్వికల్ప సమాధిలో మనస్సే లేకుండా పోయింది కదా, ఏమంటారు కాష్ట లోష్ట సమస్థితి, చెక్కలాగా కుయ్యలాగా ఉన్నాడని మీరే చెప్తున్నారే, కాష్టం మాదిరి అయిపోయాడన్నారే, ఒక బండరాయిలాగా అయిపోయాడన్నాడే, అటువంటి నిర్వికల్ప సమాధిలో కూర్చున్న అతనికి సత్వం ఉన్నది అని మళ్ళీ ఊహించడం ఎలాగా చెప్పండి నాకు అంటూ నిలదీస్తున్నాడు రాముల వారు. ఇంకా చెప్తున్నారు దానికి ఎవరు, వశిష్ఠుడు, నాయనా నీకు చెప్తా విను, ఈ నిర్వికల్ప సమాధిలో ఉన్నా కూడాను ఆ సత్వం ఉంటుందయ్యా. అక్కడ సత్వం అంటే నిన్న మనం చిత్తం అనుకున్నాం, అర్థమైందా? నిన్న సత్వం అంటే ఏంటో నిన్న మనం చెప్పుకున్నాం. కాబట్టి నిర్వికల్ప సమాధిలో కూడా అది ఉంటుంది. సమాధి అయ్యా, అది మరణం కాదు, అతనిది మరణం కాదు, సమాధి. శరీరం పడిపోతే పూర్తిగా అది మరణం, అప్పుడు మరణం. అర్థమవుతుందా? ఆయనకి మరణం కాదు, ఇది వచ్చిండది, అతను సమాధిలో ఉన్నాడు. మరణంగానే సంభవిస్తే ఏమవుతుందంటే అప్పుడు జీవశక్తి వెళ్ళిపోతుంది. ఆ మరణం సంభవించనంత వరకు ప్రారబ్ధం అతన్ని వెన్నంటే ఉంటుంది. ఎంత నిర్వికల్ప సమాధిలో ఉన్నా కూడా అతనికి ప్రారబ్ధం పనిచేస్తూనే ఉంటుంది.
అప్పుడు అది మళ్ళీ ప్రపంచంతో ఆ నిర్వికల్ప సమాధి పోయి మళ్ళీ ప్రపంచంలో వ్యవహరించాలంటే అప్పుడు ప్రారంధం ఉన్నట్లయితే ఆ ప్రారంధం ఎట్లా చచ్చినట్టు వాడు ప్రారంధాన్ని అనుసరించే అతను మెలుగుతాడు. మళ్ళీ ఆ ప్రారంధం ప్రకారం అతను వ్యవహారం నడపాల్సిందే. ఎప్పుడు పోతుందయ్యా ఆ ప్రారంధం అంటే విదేహముక్తిలో కానీ ఆ ప్రారంధం నశించదు. అప్పుడు విదేహముక్తిలో అప్పుడు ప్రారంధం ఏది ఉండదు. అప్పుడు అతను పూర్తిగా చైతన్య స్వరూపుడుగా ఉంటాడు. ఇతనికి కర్మ సంచితము ఆగామి కర్మలు పోయి ఉంటాయి కానీ ప్రారంధం ఇంకా ఉన్నది. అంచేత నువ్వు ఎంత నిర్వికల్ప సమాధిలో ఉన్నా కూడాను ప్రారంధం మాత్రం దానిపైన అది చేస్తూనే ఉంటుంది. కాబట్టి నీవు అడిగిన దానికి సమాధానం వచ్చిందనుకుంటాను అంటున్నాడు. ఇప్పుడు గాఢ నిద్ర ఉంది కదా, గాఢ నిద్ర కూడా సమాధే, అయినా అక్కడ ప్రారంధం ఉంది. కాబట్టి ప్రాణశక్తి రూపంగా సుషుప్తిలో కూడా ఏంటంటే ప్రాణశక్తి లోపల పనిచేస్తూ ఉంటుంది, జీవశక్తి ఉంటుంది. సుషుప్తిలో ప్రాణం పోతుందా మనకి, అది కూడా ఒక రకంగా సమాధే, కానీ జీవం ఉంటుంది, జీవశక్తి ఉంటుంది సుషుప్తిలో. ఎప్పుడు నిర్జీవం అవుతుందంటే మరణంలో నిర్జీవం అవుతుంది. సుషుప్తిలో సజీవంగానే ఉంటుంది, ఆ ప్రాణశక్తి ఉంటుంది. అంచేత ఇప్పుడు నువ్వు నేను గమనించకపోయినా సరే ఆ సుషుప్తిలో ఎలాగైతే ఆ యొక్క అనురూపంలో జీవశక్తి ఉంటుందో అది మనం గమనించలేము. ఆ జీవశక్తి ఉంటుంది, అయితే అజ్ఞాతంగా ఉంటుంది. అది అర్థమవుతుందా సుషుప్తిలో? కానీ మన గమనింపుకి అది రాదు, అయినా కూడా ఉన్నట్లే ఉంటుందన్నమాట. అది ఎలాగా ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఒక పుష్పంలో ఒక బీజం, ఒక చిన్న విత్తనంలో ఆ చెట్టు తాలూకు కొమ్మలు, పువ్వులు, పండ్లు, ఫలాలు, గింజలు అన్నీ ఎలా ఉంటాయో అలాగే ప్రాణశక్తి ఎలాగ నిలబడి ఉంటుందో అలాగే ఇతనిలో కూడాను ఆ ప్రాణశక్తి నిక్షిప్తంగా ఉంటుందయ్యా. విత్తనంలో చెట్టు ఉంటుంది, నువ్వు అంగీకరిస్తావా లేదా? అలాగే ప్రాణశక్తి నిర్ధారణంగా దాంట్లో ఉంటుంది అని చెప్తూ కొనసాగిస్తున్నాడు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.